నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అత్యంత భయంకరమైన హెచ్చరిక జారీ చేశాడు. ఖమేనీ పాలన అంతం కాబోతుంది, ఇరాన్ ప్రజలకు త్వరలోనే విముక్తి లభిస్తుంది అంటూ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరాన్ అస్తిత్వాన్నే తుడిచిపెట్టేలా నెతన్యాహు సిద్ధం చేసిన ఆ సీక్రెట్ ఆపరేషన్ ఏంటి? అగ్రరాజ్యం అమెరికా మద్దతుతో నెతన్యాహు ఏ క్షణమైన ఇరాన్ పై విరుచుకుపడబోతున్నాడా? మన స్పెషల్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న పోరు ఇప్పుడు చరమాంకానికి చేరుకుంది. నెతన్యాహు గలంలో ఇప్పుడు మునుపటి కంటే పదును పెరిగింది. ఇరాన్ తన ప్రాక్సీల ద్వారా ఇజ్రాయెల్ ను ఎంతగా ఇబ్బంది పెట్టాలని చూసినా నెతన్యాహు మాత్రం నేరుగా అసలు మూలాన్ని దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇరాన్ ప్రజలు తమ స్వేచ్ఛను చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఖమేనీ నియంతృత్వానికి ముగింపు తప్పదు అని నెతన్యాహు చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇరాన్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఈ హెచ్చరిక కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాదు. ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థ మొసాద్ ఇప్పటికే ఇరాన్లోని అత్యున్నత నాయకత్వం కదలికలపై డేగా కన్ను వేసింది. అణు కేంద్రాలు, మిలిటరీ బేస్లే కాకుండా ఇప్పుడు ఏకంగా ఖమేనీ అడ్డాపైనే దాడులు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హమాస్, హిజ్బుల్లా అగ్రనేతలను ఏరివేసిన నెతన్యాహు ఇప్పుడు నేరుగా ప్రధాన సూత్రధారి ఖమేనీపైనే గురిపెట్టాడు. ఇది కేవలం యుద్ధం కాదు, ఒక సామ్రాజ్యాన్ని కూల్చివేసే వ్యూహం. మరోవైపు అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడం నెతన్యాహుకి కొన్నంత బలాన్ని ఇచ్చింది. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూనే మరోవైపు సైనిక పరంగా కోలుకోలేని దెబ్బ కొట్టాలని ఇజ్రాయెల్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. నెతన్యాహు సంకేతాలను గమనిస్తుంటే ఇరాన్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న సుప్రీం లీడర్ శకం ముగిసిపోబోతుందని స్పష్టమవుతోంది. ఏ నిమిషంలోనైనా ఇరాన్ ఆకాశంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గుర్తించవచ్చు. ఏ క్షణంలోనైనా ఖమేనీ నివాసంపై క్షిపణులు విరుచుకుపడవచ్చు. ఒకవేళ ఇజ్రాయెల్ అనుకున్నట్లు ఖమేనీ పాలన కూలిపోతే అది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మలుపు అవుతుంది. మరి ఈ ఉత్కంఠ ఎక్కడికి దారితీస్తుంది? ఖమేనీ తన ప్రాణాలను కాపాడుకోగలడా, లేక నెతన్యాహు దెబ్బకు ఇరాన్లోని ప్రస్తుత వ్యవస్థ కుప్పకూలిపోతుందా అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న బిగ్గెస్ట్ సస్పెన్స్.